4 మరియు 5 గంటల మధ్య ఏ సమయం దగ్గర రెండు ముళ్ళుల మధ్య కోణం 0 degrees ఉంటుంది అని అడిగాడు. టైమ్ ఈక్వల్స్ టు యాంగిల్ బై రిలేటివ్ స్పీడ్. దీన్ని గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ 4 o'clock అండ్ 5 o'clock అంటే ఇనీషియల్ టైం 4 అని తీసుకోవాలి. గడియారంలో సమయం 4 అయినప్పుడు నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంటుంది, గంటల ముళ్ళు 4 దగ్గర ఉంటుంది. ఈ రెండు ముళ్ళుల మధ్య కోణం 0 degrees ఉండాలి అంటే రెండు ముళ్ళులు ఒకే దగ్గర ఉండాలి. అంటే 12 దగ్గర ఉన్న ఈ నిమిషాల ముళ్ళు 4 దగ్గరికి రావాలి. మనకి డయల్ మొత్తం 360 degrees ఉంటుంది. ఈ 360 degreesని 12 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అంటే ఒక్కొక్క పార్ట్ మనకి 30 degreesకి ఈక్వేట్ అవుతుంది. 12 నుంచి 1 30 degrees, 1 నుంచి 2 30 degrees, 2 నుంచి 3 30 degrees, 3 నుంచి 4 30 degrees. అంటే మినిట్ హ్యాండ్ టోటల్గా 120 degrees యాంగిల్ని కవర్ చేస్తే అప్పుడు హవర్ హ్యాండ్ని రీచ్ అవుతుంది. అప్పుడు ఆ రెండు ముళ్ళుల మధ్య యాంగిల్ 0 degrees ఉంటుంది. అంటే యాంగిల్ ప్లేస్లో మనం 120 degrees తీసుకోవాలి. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్. మనకు తెలుసు గంటల ముళ్ళు 1 నిమిషంలో 1/2 degree యాంగిల్ చేస్తుంది. అలాగే నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో 6 degrees యాంగిల్ చేస్తుంది. రిలేటివ్ స్పీడ్ని మనం కన్సిడర్ చేయాలి అని అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. అది మనకి 5.5 degrees లేదా 11/2 degrees అవుతుంది. అంటే రిలేటివ్ స్పీడ్ పేస్లో మనం 11/2 తీసుకోవాలి. ఇప్పుడు టైమ్ ఈక్వల్స్ టు 120/11/2 అంటే 240/11 అవుతుంది. 240/11ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 21/9/11కి ఈక్వేట్ అవుతుంది. మనం ఇనీషియల్ టైం 4 o'clock అని తీసుకున్నాము. దానికి ఈ 21/9/11 minutesని యాడ్ చేస్తే 421/9/11 అవుతుంది. అంటే రెండు ముళ్ళుల మధ్య 421/9/11 దగ్గర యాంగిల్ 0 degrees ఉంటుంది.